హిందూ సాంప్రదాయంలో తామర పువ్వును ఎందుకు పవిత్రంగా భావిస్తారు, అలాగే మీకు తెలియని కొన్ని అద్భుతమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారతదేశ జాతీయ పుష్పం కమలం. దీనిని పవిత్ర కమలం లేదా భారతీయ కమలం అని కూడా పిలుస్తారు. ఇది భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన పుష్పం. పురాతన కళ మరియు పురాణాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. జనవరి 26, 1950న కమలాన్ని జాతీయ పుష్పంగా స్వీకరించారు. ఇక హిందూ దేవతామూర్తులు తమ చేతుల్లో తామర పువ్వును పట్టుకుంటారు లేదా దానిని తమ దివ్యమైన స్థానంగా ఉపయోగిస్తారు. ఇది సత్యం, శివం, సుందరం అనే వాటికి గుర్తుగా అని చెప్తారు. పరమాత్ముడు కూడా ఈ లక్షణాలను కలిగి ఉంటాడు కాబట్టి అతని వివిధ భాగాలను తామర పువ్వుతో పోలుస్తారు. అది ఎలా పిలుస్తారంటే తామర కళ్ళు, తామర పాదాలు, తామర చేతులు మరియు హృదయ కమలం అని దేవుడి యొక్క భాగాలను పోలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు యొక్క నాభి నుండి ఒక తామర పువ్వు ఉద్భవిస్తుంది. దాని నుండి బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించడానికి వస్తాడు. ఇది బ్రహ్మలోకాన్ని కూడా సూచిస్తుంది. ఇది బ్రహ్మదేవుడి నివాసం. ఈ పువ్వును పుండరీకం అని కూడా పిలుస్తారు మరియు ఈ పువ్వును బ్రహ్మకు అర్పిస్తారు. గులాబీ రంగు తామరను కోకనదం అని పిలుస్తారు. అలాగే ఇది విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది. నీలి రంగు తామరను ఇండీవరం అని పిలుస్తారు మరియు ఇది శివుడితో సంబంధం కలిగి ఉంటుంది. తెల్ల తామరను సరస్వతీదేవి, గులాబీ రంగును మహాలక్ష్మి, తెల్ల తామరను సరస్వతీదేవి, గులాబీ రంగును మహాలక్ష్మి మరియు నీలి రంగు తామర పువ్వును పార్వతీదేవి ధరించి ఉంటారు. తామర పువ్వుకు మరొక పేరు నాలం. దీని నుండి పురాతన బౌద్ధ విశ్వవిద్యాలయానికి నలంద అని పేరు వచ్చింది. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది అని అర్థం. తామర పువ్వు దివ్యత్వం, సంతానోత్పత్తి, సంపద, జ్ఞానం మరియు జ్ఞానోదయాన్ని కూడా సూచిస్తుంది. ఇది సూర్యోదయంతో వికసిస్తుంది మరియు సూర్యాస్తమయంలో ముడుచుకుంటుంది. సూర్యుని గమనాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇది అత్యున్నతమైన మరియు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక భావనలకు గుర్తుగా నిలుస్తుంది. ఈ పువ్వు మురికి నీటిలో పెరుగుతుంది కానీ అది ఎప్పుడు అందంగా మరియు పరిశుద్ధంగా ఉంటుంది. ఈ పువ్వు మనకు ఒక మంచి విషయాన్ని చెప్తుంది. అదేమిటంటే మనుషులు కూడా కష్టాల్లో ఉన్నా మంచిగా ఉండాలని, అలాగే పవిత్రంగా ఉండాలని గుర్తు చేస్తుంది. నీటిలో ఉన్న తామరాకు ఎలాగైతే తడిని అంటించుకోదో అలాగే నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి కూడా బాధలకు, సంతోషాలకు చెలించడు అని తెలుపుతుంది. అతడు తన కర్మలన్నిటినీ భగవంతుడికి అర్పించి వాటిపై కోరిక లేకుండా ఉంటాడు. తామరాకు ఎలాగైతే తేలియాడే నీటి ద్వారా కలుషితం కాదో అలాగే మానవుడు తన కర్మలన్నిటినీ ఆ పరమాత్ముని పాదాలకు అర్పించే వ్యక్తి కూడా కల్మషం లేకుండా ఉంటాడు అని తెలుపుతుంది. యోగ శాస్త్రాల ప్రకారం శరీరంలోని ముఖ్యమైన శక్తి కేంద్రాలు తామర పువ్వు ఆకారంలో ఉంటాయి. ప్రతి కేంద్రం నిర్దిష్ట సంఖ్యలో వాటి యొక్క రేకులు కలిగిన ఒక తామర పువ్వుతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఒకరి తలపై భాగంలో ఉన్న తామర పువ్వు ఆకారంలోని శక్తి కేంద్రానికి 1000 రేకులు ఉంటాయి. దానిని సహస్ర చక్రం లేదా కిరీట చక్రం అని అంటారు. ఒక యోగి దైవత్వాన్ని లేదా ఆత్మ సాక్షారాన్ని పొందినప్పుడు ఈ చక్రం తెరుచుకుంటుంది. ధ్యానం కోసం కూర్చున్నప్పుడు పద్మాసనం లేదా తామర భంగిమను సూచిస్తుంది. అంతేకాకుండా పూర్వం గుడులు మరియు పట్టణాలను తామర పువ్వు ఆకారంలో నిర్మించేవారు. అలా రాజు మధ్యలో ఉండి ప్రజల చుట్టూ ఉండేలా ప్రణాళిక చేసేవారు. ఈ విధంగా తామర పువ్వు ఇండియా యొక్క రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూనే ఉంది. ఈ కారణాల వల్లనే తామర పువ్వును భారతదేశ జాతీయ పుష్పంగా గుర్తించారు. ఇది మన సంస్కృతిలో చాలా ముఖ్యమైనది. తామర పువ్వు యొక్క గుర్తు భారతదేశం నుండి ఇప్పుడున్న ఇరాన్ ద్వారా ఈజిప్ట్ మరియు అక్కడి నుండి పాశ్చాత్య ప్రపంచానికి వ్యాపించింది. బౌద్ధ మతంలో ఈ పువ్వు బుద్ధుని అద్భుతమైన జననానికి నిలిచింది. బౌద్ధులు తామర పువ్వును టిబెట్, చైనా, జపాన్, ఇండోనేషియా మరియు హిందూ మహాసముద్రంలోని ఇతర ద్వీపదేశాలలో ప్రసిద్ధి పొందారు. జైన మతం, బౌద్ధ మతం మరియు హిందూ మతం తామర పువ్వు యొక్క గుర్తు అలాగే ఉంటుంది. ఇక తామర గింజలు లేదా దీనిని మకానా అని కూడా అంటారు. ఇవి కూడా చాలా ముఖ్యమైన ఆహార పదార్థం మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తామర గింజల్లో ప్రోటీన్లు, ఫైబర్లు, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ మరియు ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి. పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఫైబర్ మరియు ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది మరియు ఆకలిని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాల్షియం మరియు మెగ్నీషియం ఉండటం వలన ఎముకలు మరియు దంతాలు బలంగా ఉండటానికి సహాయపడతాయి. ఈ గింజలు ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను ప్రోత్సహించే లక్షణాలను కలిగి ఉంటాయి. భారతీయ సంస్కృతిలో తామర పువ్వుకు ఉన్న ప్రాముఖ్యతతో పాటు దాని గింజలు కూడా పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ముఖ్యమైనవి కాబట్టి తామర గింజలు కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు, ఇవి ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పోషకాహారం కూడా. ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.